హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు ఎంతో ఈజీ అయిన మెదడు ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. మేము ఇదైతే మేక నుంచి తీసుకున్నాము. ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాన్ని బాగా వేగించిన తర్వాత పసుపు, కారం, మటన్ మసాలా, ఇంకొంచెం గరం మసాలా, లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా దీనిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనం మటన్ని మెదడు ఉంటుంది కదా, దాన్ని 1% 2% మనం పక్కనే కుక్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. కాబట్టి నూనెలో మనం చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట. మంచిగా దీన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకొని తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ మెదడైతే ఉంది కదా, దాన్ని తీసి దీంట్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేంతవరకు వేపుకోవాలి. ఎక్కువ దాన్ని కలబెట్టకూడదు, ఎందుకంటే అంత చిందరవందర అయిపోతుంది. లైట్గా దాన్ని కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకొని మంచిగా కొత్తిమీర అయితే చల్లుకొని తింటే అసలు ఎంత బాగుంటుంది. నేనైతే స్పైసీ లవర్ని కాదు, కారం తక్కువగా వేసుకుంటాను. మీరైతే స్పైసీ లవర్ అయితే మంచిగా కారం వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎట్లుందంటే మనం కోడిగుడ్డు మంచిగా కలుపుకొని రైస్లో తెల్లది సొన అయితే ఉంటుంది కదా, కలుపుకొని తింటే ఎట్లుంటుందో అటువంటి టేస్ట్ అయితే ఉంది. మీరు మంచిగా కారం వేసుకొని అయితే తినండి, చాలా బాగుంటుంది. నేనైతే స్పైసీ లవర్ని కాదు కాబట్టి తక్కువ కారం అయితే వేసుకొని తింటాను అనమాట. బాయ్ బాయ్. మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.